ఇదైతే హరిద్వార్ రైల్వే స్టేషన్. మనమైతే ఇప్పుడు హరిద్వార్కి వచ్చేసినాం ఢిల్లీ నుంచి. అయితే హరిద్వార్కి రీచ్ అయిపోయాం. హరిద్వార్కి రావాలనుకునే వాళ్ళకి ట్రైన్ టైమింగ్స్ నైట్ 10:30కి అట్లుంది, మార్నింగ్ 10:30కి ఉంది, ఆఫ్టర్నూన్ ఒక ట్రైన్ ఉంది. సో మీరు హరిద్వార్కి గాన రావాలి అనుకుంటే మాత్రం 1 మంత్ ముందరే స్లీపర్ అనేది బుక్ చేసుకోండి. ఎందుకంటే మేము 15 days బ్యాక్ స్లీపర్ బుక్ చేసుకున్నా కూడా లాస్ట్ మినిట్ వరకు వెయిటింగ్ లిస్ట్లో పెట్టి క్యాన్సిల్ అయిపోయింది. ఇంక మేము జనరల్ వేసుకున్నాం. లాస్ట్ మినిట్ వరకు వెయిటింగ్ లిస్ట్ చూపించింది, తర్వాత క్యాన్సిల్ అయిపోయింది. ఇంకా తప్పక జనరల్ టికెట్ తీసుకొని జనరల్ ఎక్కినాం. ఆ జనరల్ ఎక్కితే ఒక సెకండ్ ఇట్లా గ్యాప్ కూడా లేదు. అసలు ఉండలేము ఆ ట్రైన్లో, వీళ్ళతో అసలు భరించలేము ఇట్లాంటి వాళ్ళతో. స్లీపర్ బుక్ చేసుకోండి, 1 మంత్ ముందరే స్లీపర్ బుక్ చేసుకోండి. అప్పుడే మీకు హాయిగా అక్కడ నుంచి ఢిల్లీ నుంచి కానీ, మన ఆంధ్ర సైడ్ నుంచి కానీ, తెలంగాణ సైడ్ నుంచి కానీ ఎవరైనా సరే హరిద్వార్కి రావాలనుకుంటే 1 మంత్ ముందరే బుక్ చేసుకొని కన్ఫర్మ్ అయిన తర్వాత రండి. కన్ఫర్మ్ కాకముందు వచ్చి వెయిటింగ్ లిస్ట్లో ఉంది కదా, కన్ఫర్మ్ అవుతుందిలే, 99% కన్ఫర్మేషన్ చూపిస్తుంది కదా అనేసి అనుకొని వస్తే మాత్రం క్యాన్సిల్ అయిపోతుంది. ముందే చెప్తాం. ఇప్పుడైతే మనం ఫస్ట్ గంగాకి అయితే వెళ్ళిపోతున్నాం. యమునాకి అనేది మాకు ఆల్రెడీ టైం అయిపోయింది. 6కే లాస్ట్ బస్సు, మార్నింగ్ 6కి లాస్ట్. మనం 6కి లాస్ట్ అంటే అప్పుడు మనం 4కే ఉండాలి. అప్పుడు అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock బస్ స్టాండ్లో ఉంటే అక్కడ మనం బస్ టికెట్ బుక్ చేసుకొని బస్ ఎక్కి అక్కడ యమునాకు పోవాలా. అందుకని మేము ఫస్ట్ ఇంకా టైం లేదు కాబట్టి టైం వేస్ట్ ఎందుకని గంగాకి అయితే వెళ్ళిపోతున్నాం. ఆటోకి అయితే మేము 3 మెంబర్స్కి 100 rupees వాళ్ళు ధర్మశాలలో వదిలేసి ధర్మశాల నుంచి అక్కడ గంగా ఘాట్ దగ్గరికి అయితే వదులుతామన్నారు. సరేనా 100 rupees. మామూలుగా సవారీ అదే మనమైతే షేర్ ఆటో అంటాం, వాళ్ళు సవారీ అంటారు. సవారీ అంటే షేర్ ఆటో అని. సవారీ అయితే 20 rupees. మేము 20 rupees అన్నాము. తర్వాత మా లగేజ్ చూసి ఇంకా ఆయన తోడుకొని వెళ్ళిపోతాంలే అనేసి 100 rupees ఒప్పుకున్నారు. లోపల 200 చెప్పినారు, బయటకు రాగానే 100 rupees అయితే చెప్పినారు. సరే చూసుకొని రండి. శివుడు సో అక్కడ నుంచి మనకు బయట రాగానే ఆటోలు అయితే మనకు చేతుల్లో పెట్టుకోవాలి. ఆటో వాళ్ళు పక్కలోనే ఒక ఇంచు కూడా గ్యాప్ ఉండదు, పోతా ఉంటారు, ఇటుకొని పోతా ఉంటారు. బెస్ట్ లేదంటే. ఇప్పుడైతే మనం రూమ్ అయితే తీసేసుకున్నాం. మనకి ఆటో అన్ని రూమ్ చూపించేశారు. ఇంకోటి ఏమి అంటే వీళ్ళు పెద్ద ఫ్రాడ్ చేస్తారు ఇక్కడ. ఎందుకంటే ఆటో వాళ్ళకి కమిషన్ వస్తుంది కదా, అందుకని వాళ్ళు రూమ్స్ చూపిస్తారు. సో ఇంకా మాకు కూడా నైట్ అంతా నిద్ర లేదు కాబట్టి ఇంక రూమ్ అయితే తీసేసుకున్నాం. ఇంకా ఇక్కడ మనకైతే గంగా ఘాట్లో ఫ్రీగా ఆశ్రమాలు కూడా ఉంటాయి. లగేజ్ అనేది ఫ్రీ లాగా ఆశ్రమం కూడా ఉంటుంది, చూసుకోండి. శ్రీ మహాకాళి గంగాదేవి మందిరం అన్నమాట. గంగా రివర్ ఇక్కడే మనం స్నానం చేసి మనకున్న పాపాలన్నీ కడుక్కోవడానికి ఇక్కడే మనం స్నానం చేస్తాం. ఆశ్రమం అనేది హరిద్వార్ నుంచి గురుద్వార్కి 1-2 kilometers మాత్రమే. పర్ పర్సన్కి 10 rupees కానీ 20 rupees కానీ ఛార్జ్ చేస్తారు. వాళ్ళకి చెప్పండి గురుదేవ్ ఆశ్రమం అనేసి, వాళ్ళు ఎత్తుకొంపోయి దించేస్తారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే బార్గింగ్ చేయాలి. ఎలా పడితే అలా రేట్లు చెప్పేస్తారు. ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, తమిళనాడు వాళ్ళు అనేసి యామారిచ్చేదాన్ని చూస్తారు. హిందీ వాళ్ళు అయితే వాళ్ళని యామారించలేరు, ఇక్కడ ఉండే వాళ్ళు కొడతారు కాబట్టి ఇట్లా టూరిస్టులే యామారిస్తారు. చూసుకోండి, జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మాత్రము. మీరు ఫుడ్ కూడా మనకి నేను చూపించాను కదా రూము, మనకు అక్కడే అయితే హోటల్స్ అనేది ఉన్నాయి. మీకు అక్కడ కూడా ఫ్రీగా ఫుడ్ అయితే ఉంటుంది, ఫ్రీ లాకర్స్ ఉంటుంది, ఫ్రీ రెస్ట్ హాల్ ఉంటుంది పెద్దగా. రూమ్స్కి అనేది సపరేట్గా అనేది నాకు తెలియదు, రెస్ట్ హాల్ అనేది మాత్రం నాకు తెలుసు. సో ఇదే అన్నమాట మన గంగమ్మ. చూస్తున్నాడా గంగమ్మని? చూడండి, మీకు కూడా ఎప్పుడన్నా పనికి వస్తుంది. ఎప్పుడన్నా ట్రిప్కి వెళ్ళినప్పుడు మీకు కూడా పనికి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకు తెలియదు కదా ఏమి అసలు. మేము కూడా అన్నీ తెలుసుకొని అడుగుతానే వెళ్తున్నాము. మాకు కూడా ఏమి తెలియదు, మేము కూడా ఫస్ట్
ఫస్ట్ టైం రావడం. ఇప్పుడు ఏమి అంటే మనకి ఏదన్నా ఒక వీడియో పర్పస్ అనేది ఉంటే తెలుస్తుంది కదా అనేసి మీకు అన్నీ చూపిస్తున్నాను, ప్రతి ఒక్క డీటెయిల్గా. రూమ్స్ కానీ, ఫ్రీ రూమ్స్ కానీ, ఎక్కడి నుంచి ఎట్లా రావాలి కానీ, ఆటోల గురించి కానీ ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను. మనకి ఇక్కడ స్నానం చేసుకున్న తర్వాత డ్రెస్ చేంజ్ చేయడం కోసం ఇక్కడ ఎత్తుకుతున్నారు ఎక్కడన్నా ఉన్నాయా అని. అటు చూడండి మంచు, అసలు ఈ మంచుని చూడక అమ్మ వారం దినాల పైన అవుతుంది. ఎందుకంటే అసలు ఢిల్లీ, ఆగ్రా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడంతా సుమారు మామూలు ఎండలు కాదు, ఎండలు అట్లున్నాయి, విభత్సమైన ఎండలు. అసలు తట్టుకోలేకపోతున్నాం ఆ ఎండలకైతే. మనము కొంచెం హరిద్వార్కి వచ్చిన తర్వాత బట్ కూల్గా, కొంచెం కూల్. మేమైతే ఇప్పుడు గంగా నదిలో స్నానం చేసేసి తినేదానికైతే వచ్చినాము. చూపిస్తాం మేమేం ఫీల్ చేసుకున్నాము. నేనైతే మ్యాగీ తీసుకున్నా. రొట్లు తిని 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 నాకుండే బొచ్చు రాలిపోతుంది అనేసి తినే కాక నేను మ్యాగీ తీసుకున్నా. బాగుంది, పర్వాలేదు. 70 రూపీస్ అంట. ఇదో థాలీ, ఇది చపాతీ 4 వస్తుంది, రైస్, ఇవేవో కుర్మాలు 2, ఇదేదో ఫ్రై ఒకటి, మళ్ళీ కీరా. మా మమ్మీ మా డాడీ థాలీ తీసుకున్నారు, నేనైతే మ్యాగీ తీసుకున్నా. మ్యాగీ బాగుంది, కొంచెం కారం ఉంది, పర్వాలేదు, బాగానే ఉంది. అన్నిటికంటే ఇది కొంచెం బెస్ట్ అనిపించుకోండి. మనం రూమ్ తీసుకున్న దగ్గరలోనే మనకి హాస్పిటల్ ఉంది. సో అందుకని హాస్పిటల్కి అయితే వచ్చాం. ఎందుకంటే వాటర్ చేంజ్ చేయాలి, సో అందుకని మమ్మీకి అయితే ఫీవర్ వచ్చేసింది, అందుకు హాస్పిటల్ నుంచి మళ్ళీ రూమ్కి వెళ్దాం. ఇప్పుడైతే మనం హరిద్వార్ నుంచి యమునోత్రికి అయితే వెళ్తున్నాము. యమునోత్రి నుంచి గంగోత్రి, గంగోత్రి నుంచి కేదార్నాథ్ నుంచి, సో అలా అయితే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ మనకు బస్ అనేది అవైలబుల్లో యమునోత్రికి కరెక్ట్గా చెప్పడం లేదు. సో అందుకు మేమేం చేసామంటే ఈ ట్రావెల్స్లో ఇక్కడ ఆల్రెడీ చాలా ఉన్నాయి, దాంతో అయితే మేము వెళ్ళి ఒక మినీ బస్ అనేది బుక్ చేసుకున్నాము. పర్ పర్సన్కి 3500. మనకి అన్నీ చూపిస్తారంట 9 డేస్లో. సో మనము సపరేట్గా పోయినా కూడా మనకి 3000 పైన అవుతుంది. ఎందుకంటే ఈ నుంచి బస్సు వెళ్ళడం, మళ్ళీ అక్కడ నుంచి దిగి ఇంకో షేర్ ఆటో వెళ్ళడం, షేర్ ఆటో నుంచి మళ్ళీ వేరే బస్ మారడం. సో అందుకని ఇంకా మనకి అంతే 3000 పైన, 3500 పైన అయిపోతుందని మేమైతే ఇంకా బస్సు అయితే బుక్ చేసేసుకున్నాము. మనకైతే 3500లో ఈ బస్సులో ఏంటంటే అన్నీ చూపిస్తారు వాళ్ళే. దగ్గరికి వెళ్ళి వెళ్ళంటే అక్కడ మనల్ని టెంపుల్ వరకు దింపి అక్కడ నుంచి అయితే మనకు వెళ్ళమని చెప్తారు. 2 డేస్ అట్లా మనకైతే 9 డేస్లో మనం ట్రిప్ కంప్లీట్ చేసుకునేస్తాం, 9 డేస్. సో దీని డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు, అంటే మీరు రావాలి అనుకున్నప్పుడు, వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ వీడియో మీకు పనికొస్తుంది. అండ్ ఆ డీటెయిల్స్ అనేది కూడా మీకు పనికొస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కరెక్ట్గా చెప్పరు, కరెక్ట్గా మాట్లాడరు కూడా వాళ్ళు. సో అందుకని ఏంటంటే మనం ట్రావెలర్స్ అయితే బుక్ చేసేసుకున్నాము. వెతికినాను నిన్నంతా, సాయంత్రం అంతా వెతికినాము. నాకు తెలిసినంత వరకు 5:30కి అలా వెళ్ళి 9కి వచ్చినాము. అంతసేపు తిరిగినాము, దాదాపుగా హరిద్వార్ అంతా తిరిగేసినాము. కరెక్ట్గా చెప్పడం లేదు వాళ్ళు. బస్సు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, బట్ ఆర్టీసీ బస్సులు ఉన్నాయా లేదా అని కూడా కరెక్ట్గా చెప్పడం లేదు. దాంతో రేట్ కూడా మనకి పర్ పర్సన్కి 800 అంట. సో అందుకే ఇంకా ఏం చేద్దాం, ఇప్పుడు అది కూడా యమునోత్రికి లేదంట, గంగోత్రికి ఉంది అని చెప్తున్నారు. అక్కడ బస్సులో ఎంక్వైరీ చేస్తే బస్ స్టాండ్లో, ఆ బస్ స్టాండ్ అయితే ఎతికేసినాము, కానీ ఎక్కడొస్తుంది బస్సు అని కనుక్కోవడానికి మాత్రం నానా తిప్పలు పడిపోయినాము. అందుకు మీకు ముందుగానే చెప్తున్నాను, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా చెప్పరు. సో మీరు బస్సులోనే వెళ్తాము అనేసి అనుకుంటే ఆర్టీసీ బస్సులో అయితే మనకి 4 o'clock అంతా వెళ్ళిపోండి. మార్నింగ్ 4 o'clock అంతా వెళ్ళిపోతే మీకు కరెక్ట్ బస్ అనేది దొరుకుతుంది. మీకు లేదు మేము బస్సులో వెళ్ళాము, మీరు సపరేట్గా ట్రావెలర్స్ ఇలా 12 మెంబర్స్ ట్రావెలర్స్ ఉంటుంది కదా, ఆ ట్రావెలర్స్కి బుక్ చేసుకుంటాము అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అన్ని డీటెయిల్స్. వెళ్ళి చెక్అవుట్ చేసుకొని మీరు కూడా చూడండి, అన్ని విజిట్ చేయండి.
నుంచి మనమైతే వెళ్తున్నాం. క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో ఇదే అన్నమాట బస్ మనకు. ఆ పక్క 2 సీట్, ఈ పక్కేమో 1 సీట్. 12 మెంబర్స్ వరకు అయితే బాగా సరిపోతారు. మనకు ఫ్రీగా కూర్చోవచ్చు కూడా, ఇరుకిరుగ్గా కూర్చునే పని ఉండదు. బ్యాగులు కూడా మనకి లగేజ్ కూడా డిక్కీలో కానీ ఈ పైన రూఫ్ అదే ఈ పైన ఉంది కదా, ఆ పైన కూడా వేసేస్తారు. వాన పడుతుంది కాబట్టి పట్ట కప్పేస్తారనమాట, తడవకుండా బ్యాగులు మనకు. ఈ 3500 పర్ పర్సన్ కంటే ఇది ట్రావెల్స్ కంటే మనల్ని తోడుకొని పోయే వరకు మాత్రమే వాళ్ళది. తోడుకొని పోతారు, మళ్ళీ తోడుకొని వచ్చి మనం ఎక్కడెక్కినామో అక్కడే వచ్చి దింపేస్తారు అనమాట. ఇంకోటి ఏంటంటే మనకి రూమ్స్ అక్కడ తీసుకోవాలన్నా మనదే, ఫుడ్ రూమ్స్ మాత్రం మనది. ఇక్కడ తోడుకొని పోయి తోడుకొని వచ్చి మాత్రం వాళ్ళు. ఇంకా మనము బస్సులో సపరేట్ గా బస్సు ఆర్టీసీ బస్సులు ఇలా వెళ్ళినా కూడా మనకి ఇంకా ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవ్వదు. అందుకే మేము ఇంకా అక్కడ నుంచి అక్కడ మనకు సరిగ్గా తెలియదు కాబట్టి ఇదే బస్సులో కూడా ఇంకా మేమైతే ట్రావెల్స్. ఇక్కడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదే యాత్రది చార్ధామ్ యాత్రది రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. రిజిస్ట్రేషన్ ఉంటేనే మనకు అదే యాత్రలో అలో చేస్తారు. కింద ఐడి ప్రూఫ్ చూపించిన తర్వాతనే మనకు అలో చేశారనమాట లోపలికి, లేదంటే అలో చేయరు. చూసుకోండి, యాత్ర రిజిస్ట్రేషన్ ఆఫీస్ అండ్ ట్రాన్సిట్ క్యాంప్ అంట. చూసుకోండి, మేము కూడా మా వ్యాన్ అక్కడ ఉంది, చూపిస్తామండి. అటు నుంచి మేము కూడా వచ్చినాం. అంటే మేము ఆల్రెడీ బుక్ చేసుకున్నాము, అంటే యాత్ర అది రిజిస్ట్రేషన్ అయిపోయింది మాది. నేను కూడా తీసుకుంటాను. స్టేటస్లో పెడతా. వ్యూ మీకు నైట్ ఒక షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. షార్ట్ వీడియో చూడండి. సో ఆ షార్ట్ వీడియోలో మనకి ఏం కనిపించలేదు కదా, దాన్ని మేఘాలలో మేమున్నాము, మేఘాలలో మేమున్నాము. ఇప్పుడైతే మనం యమునోత్రికి అయితే ట్రెక్కింగ్ చేస్తూ వెళ్తున్నాం. వాళ్ళంతా మా బస్సులో వాళ్ళు కూడా ప్యాసింజర్స్ అనమాట, మేము కూడా ప్యాసింజర్స్. వామ్మో, ఈ చలికి చచ్చిపోయేటట్టున్నాం స్వామి, గడగడ గడగడగడ అని వణుకుడు. గీజర్లో ఉడుకు నీళ్ళు కూడా ఒక 5 నిమిషాలు వస్తుంది, మళ్ళీ ఇంకా చల్లగా అయిపోతాయి నీళ్ళు. కొండలు మేఘాలు చూడండి, మేఘాల్లో ఎంత చూడండి, రోడ్డు ఇలా ఉంది మనకు. ఇక్కడ ఉన్న ఇల్లు చూడండి, అంతా అనుకోని
అది కూడా హోటల్లో ఇల్లు తెలియట్లేదు. ఇల్లు అనుకుంటాం మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళది. బాగుంది కదా ఇల్లు. అదిగోండి మేఘాలు కనిపిస్తున్నాయా? మేఘాలు. పాపం మా మమ్మీకి ఫీవర్ ఉన్నా కొంచెం తగ్గింది ఫీవర్ ఏమో, కానీ దగ్గు కోల్డ్ వల్ల ఆయాసం వస్తుంది. మా డాడీకి కూడా ఫీవర్ వచ్చింది. వీళ్ళిద్దరిది డొక్కుబాడీలు, మనకేం రాలే. దగ్గరికి వెళ్ళే కొద్దీ మేఘాలు కనిపిస్తున్నాయి, కానీ ఆడ కనిపిస్తున్నాయి కానీ అక్కడ ఈ సైడ్ దగ్గర చేరుకోగానే మళ్ళీ ఇంకా మేఘాలు ఆడ అని ఎత్తుక్కోవాల్సిన పని అయిపోయింది. ఒక హెవెన్లో ఉన్నట్టుంది. ఆహాహా, చూడండి, ఇదే మా డ్రీమ్ డెస్టినేషన్. మేము రావాలనుకుంటున్న ప్లేసెస్. ఫస్ట్ ఇది, తర్వాత ఇంకా ఉన్నాయి. ఈ కొండల నుంచి నీళ్ళు, అండ్ ఇక్కడేమో పోతున్నాయి నీళ్ళు. ఈ సౌండ్, ఈ పీస్ఫుల్, ఈ హెవెన్ చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది నాకైతే. అంత బాగుంది నాకు. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, అంటే బద్రీనాథ్ సినిమా చూసినాను. ఆ సినిమా చూసినప్పటి నుంచి వెళ్ళాలి 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 అని నాకు దేవుడి పిలుపు అనేది అతి తొందరలోనే చేసింది. మా మమ్మీ డ్రీమ్ డెస్టినేషన్ వచ్చి ఇదే. మా మమ్మీకి 20 years నుంచి డ్రీము. నాకైతే బద్రీనాథ్ సినిమా ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి. చూడండి, హెవెన్, అసలు హెవెన్. ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది, కానీ చెల్లికి మనం తట్టుకోలేము. బట్ అలవాటు అయితే మాత్రం కన్ఫామ్గా ఉండిపోవచ్చు ఇక్కడే కొండలో. ఇక్కడికి రావాలంటే మెయిన్ మనకు వెచ్చగా ఉండే, పెద్దగా ఉండే ఈ దుప్పట, అదే దుప్పట అన్న స్వెటరు, రెయిన్ కోటు, షూలు, గ్లౌజులు, ఇవి కంపల్సరీ ఉంటేనే, లేదంటే కాళ్ళు చేతులు ఫ్రీజ్ అయిపోతాయి. క్లైమేట్ చాలా పైకి ఎక్కుతున్న కొద్దీ మనకు చల్లదనం వస్తుంది కదా, అందుకు మన చేతులు కాళ్ళు అనేది ఫ్రీజ్ అయిపోతాయి, బాడీ ఫ్రీజ్ అయిపోతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అవ్వదు. మళ్ళీ ఎముకలంతా ఫ్రీజ్ అయిపోయినప్పుడు ఏమవుతుందో చెప్పండి మీరే కామెంట్లో. వాటర్ ఫాల్ కనిపిస్తుంది అక్కడ కింద. ఎక్కడో చూపించినాను కదా మీకు, దగ్గర వచ్చేసినాం. ఇంకొక 1 kilometer ఉంది గుడికి. జాంకీ చెట్టి నుంచి యమునోత్రి టెంపుల్కి మనకు కరెక్ట్గా 6 to 7 kilometers అనుకుంటా. వీళ్ళు బోర్డులు కూడా సరిగ్గా వేయలేదు. అక్కడెక్కడో ఫ్రంట్లో ఒక 5 kilometers అది ఒకటి చూపించినారు. అది ఏమి 1 kilometer 2 kilometers దాటేసిన తర్వాత అదొక బోర్డు వచ్చింది అంతే. మళ్ళీ చూపించలే బోర్డులు ఏవి. మళ్ళీ నేను లొకేషన్ ఆన్ చేసుకొని చూస్తున్నా. ఇక్కడ నెట్వర్క్కి ప్రాబ్లమే లేదు, నెట్వర్క్ బాగా వస్తుంది మనకు.
నెట్వర్క్ అయితే చాలా బాగా వస్తుంది, భయపడాల్సిన పని ఏం లేదు. దగ్గరకు వచ్చేసినాం మనం, కానీ వాన కూడా పడుతుంది మనకు. వాన అంటే అంత పెద్ద వాన ఏం కాదు, కొంచెం తుంపర్లాగా చినుకులు చినుకులుగా పడుతుంది. చూడండి, చూసినారా? ఫోటో కూడా తీన, మా డాడీ పోజ్ ఇస్తాను ఫోటోకి. చూడండి మేఘాలకు వచ్చేసినాం దగ్గరగా. కానీ దగ్గర వెళ్తుంటాయి మేఘాలకి. ఆ మేఘాలు ఏమి అంటే మెల్ట్ అయిపోయినట్టు కనిపిస్తుంది కొండల్లో. దగ్గర వెళ్ళిపోతా అంటే తగ్గిపోతా ఉంది. దగ్గరగా పోయే కొద్దీ మనకు మేఘాలు ఇంకా బాగా కనిపిస్తాయి అనుకుంటే, దూరం నుంచినే మేఘాలు బాగా కనిపిస్తాయి. దగ్గర పోయే కొద్దీ ఆ పొగ మంచులాగా అయిపోతూ ఉంది. చూడండి, జలపాతం కింద నుంచి మీకు చూపించిన ఇది. దగ్గరకు వచ్చేసినాం మనం. కొండల నుంచి వచ్చిన నీళ్ళన్నీ కింద పోతున్నాయి. ఎంత బాగుందో కదా వ్యూ. ఒక్కసారైనా లైఫ్లో విజిట్ చేయాల్సిన ప్లేసెస్ ఇవంతా. ఐఎమ్ వెరీ లక్కీ. నాకు నడిచే స్తోమత ఉన్నప్పుడే తోడుకొని పోయే వాళ్ళు ఉండంగానే వచ్చేసిన. దిస్ ఈజ్ మై డ్రీమ్ డెస్టినేషన్. అండ్ ఇలాంటి ప్లేసెస్లో ఒక చిన్న ఇల్లు కట్టుకొని, ఒక చిన్న గార్డెన్, మంచి కుక్క పిల్ల, మా చోటు రోసి, హ్యాపీ ఫ్యామిలీ, మా మమ్మీ డాడీ, నేను, ఇలా ఎంత బాగుంటుందో కదా. అయ్యో, మా అన్న పేరు చెప్పలే, మళ్ళీ మా అన్న పేరు చెప్పలేదని వీడియో చూసి అడుగుతాడు మా అన్న కూడా. మళ్ళీ నాతో గొడవ వేసుకుంటాడు. మా అన్న, నేను, మమ్మీ డాడీ, మా చోటు రోసి, ఇలాంటి ప్లేస్లో ఒక చిన్న ఇల్లు, గార్డెన్ చాలు. అక్కడ చిన్నది చూపించినాను కదా, ఒక సన్న కారుతాండే జలపాతము. ఇదిగోండి, మీకు కింద నుంచి మేము చూపించానే, పైన ఒక జలపాతం ఉంది అని. ఇదిగోండి, ఈ నీళ్ళే మనకు ఫాస్ట్గా సెలయర్లాగా పోతున్నాయి కింద. ఎంత ప్యూర్ వాటర్ కదా ఇది, ఎంత జిల్లని ఉన్నాయి తెలిసిన అసలు. వా, మనము మన పక్కంతా ఫ్రిడ్జ్లో గడ్డ కట్టిన నీళ్ళని చాలా గడ్డ కట్టేస్తాయి చూడండి. ఆ గడ్డ కట్టి నీళ్ళు పట్టుకుంటే ఎట్లుంటుంది, అట్లున్నాయి ఈడ నీళ్ళు. ఫ్రిడ్జ్లే అవసరం లేదు వీళ్ళకి. మీ వల్ల కాకపోతే ఇట్లా గుర్రాలు ఉన్నాయి, డోలీలు ఉన్నాయి, అదేందో వెనకాల కూర్చొని పెట్టుకొని దొడుకొని పోతారు, అవి కూడా ఉన్నాయి. రేట్ మాత్రం నాకు తెలియదు, నేను అడగను. ఓ మాతాజీ చలో అంట, పదా అనేసి అంటాను. ఇక్కడ గుహ కనిపిస్తుందా? అదండి, జూమ్ చేసి గుహ స్వరంగంలాగా. అసలు ఈ కొండలంతా ఎలా చీలినాయి చూడండి మనకు. మేఘాలు కనిపిస్తున్నాయి, మేఘాలు అంతా మేఘాలే. అసలు ఈ ప్లేస్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతాను, ఈ అనుభూతిని నేను చెప్పుకోలేకపోతున్నాను. అంత బ్యూటిఫుల్గా ఉంది, మాటలు రావటం లేదు. ఇక్కడికి ఎవరన్నా సరే విజిట్ చేయాల్సిందే ఒక్కసారన్నా లైఫ్లో. అసలు మాటలు లేవు. వీడియోలు తీసినా, ఎన్ని ఫోటోలు తీసుకున్నా చూస్తే మనకు గుర్తొస్తాయేమో, కానీ అంటే ఇప్పుడు రాకుండా వీడియోలు ఫోటోలు చూస్తారు కదా కొంతమంది, చూసినాంలే అనేసి ఆ టైప్లో ఉంటారు. సో అలా కాకుండా ఈ అనుభూతిని ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది అన్నమాట. ఎన్ని ఫోటోలు తీసుకున్నా, ఎన్ని వీడియోలు తీసుకున్నా కూడా సరిపోవడం లేదు, అంత బాగుంది. ఇదిగోండి మంచు, మంచు అంటున్నా, మేఘాలు పోతున్నాయి. అదిగోండి మేఘాలు కనిపిస్తున్నాయా, మేఘాలు. ఇప్పుడైతే మనం మేఘాలు పోతున్నాయి చూడండి. తెలుసా అన్న మీకు మేఘాలు పోయేది? తెలుసా?
మేఘాలు మేఘాలలో చెప్పు తీసుకుంటే బాగుంది. చెప్పు తీసుకున్నామా మమ్మీని చూడలేదు మనకు పూజ సామాన్లు అయితే దొరుకుతుంది. అండ్ ఇక్కడే బ్రిడ్జ్ ఇది చూడండి కనిపిస్తుందా? ఎంత ఫాస్ట్గా వస్తున్నాయి. ఇటు చూడండి ఇవి వేడి నీళ్ళు. ఇదిగోండి పొగ, అదేమో చన్నీళ్ళు. లోపల మనకు ఉడుకు నీళ్ళ గుండం. ఇక్కడే మనము బియ్యము బంగాళాదుంప ఉడక పెట్టుకొని ఇంటికి పోయి తింటే మంచిది అంటారు. ఇక్కడంతా టెంపుల్ లోపలేమో ఉడుకు నీళ్ళ గుండం. అండ్ ఇక్కడేమో పూజలు చేయించుకుంటాం. అండ్ ఇక్కడేమో ఏమో దేవుడు తెలియదు కరెక్ట్గా నాకు. లోపలేమో మెయిన్ అమ్మవారిది. ఇదంతా టెంపుల్. ఇదంతా టెంపుల్ బయట వ్యూ. మనం ఇప్పుడు ఆ దారి నుంచి కిందకు పోవాల. టెంపుల్ వీటితో మన ట్రెక్కింగ్ అంటే యమునోత్రి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే గంగోత్రికి వెళ్తున్నాం. గంగోత్రికి వెళ్ళిన తర్వాత మనం ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం డైరెక్ట్గా టెంపుల్కి వెళ్ళిపోవడమే. సో గంగోత్రిది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసుకోండి.